ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు గడిచినటువంటి దినాలన్నిటిలో మనకు తోడుగా ఉండి మరలా తిరిగి ఈ 2వ ఆదివారం తన సన్నిధిలో మనం ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న సోమవారం అలాగే మంగళవారం ఇక్కడ అంబేద్కర్ కాలనీలో ఉన్న మందిరాభరణంలో జరిగినటువంటి ఈ రూబెన్ మినిస్ట్రీస్ సంఘక్షేమాభివృద్ధి కూడికలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఆ తదుపరి శుక్ర శనివారం పచ్చవలో సేమ్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా హైదరాబాద్ నుంచి పనుల నిమిత్తమై మళ్ళా తిరిగి వెళుతూ ఉండగా వారు మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అయ్యగారే వారికి డేట్స్ పెట్టారు. ఆ శుక్రవారం శనివారంలో అక్కడ మన దైవజనులే అక్కడ వర్తమానాలు అందించారు. అయితే శనివారం రోజు ఉదయం అక్కడ నేను వర్తమానం చెప్పడం జరిగింది. తిరిగి మరలా ఈ రీతిగా మనమందరం కూడా ఈ వారం అంతట్లో దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి, దేవుడు చేసిన కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తిరిగి కొద్ది నిమిషాలు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుని యొక్క మాటల్ని కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చాలండి. అపోస్తలులైనటువంటి పౌలు గారు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై కొరింథీ అనబడేటువంటి సంఘములో దేవుని యొక్క మాటలను ప్రకటించి కొంతమందిని సమకూర్చి సంఘముగా ఏర్పాటు చేసి ఆ సంఘములో ఉన్న వారిని చక్కగా సరైనటువంటి మార్గంలో నడవమని తెలియపరిచి తదుపరి ఆయన వేరొక సంఘాన్ని స్థాపించి నిమిత్తమై వెళ్ళిన పరిస్థితుల్లో ఆ సంఘము కూడుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు స్థాపించినటువంటి ఆ కొరింథీ సంఘము కొన్ని దినాలు గడిచిన తర్వాత పౌలు గారు మరలా తిరిగి ఆ సంఘాన్ని దర్శించాలన్న ఆలోచన కలిగి ఆయన ఆ సంఘమునకు ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరమే ఈ యొక్క కొరింథీ మొదటి పత్రిక, ఈ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక. ఈ పత్రికలో ఆ సంఘాన్ని గురించి సుస్పష్టమైనటువంటి కొన్ని మాటలను వెల్లడిపరుస్తూ ఉన్నారు. అయ్యా, పలానా దావగుడూరు సంఘం మంచిది, లేకపోతే పలానా దావగుడూరు సంఘం చెడ్డదనో, లేకపోతే మంచిదైతే ఎందువలన మంచిదో, చెడ్డదైతే ఎందువలన చెడ్డదో మనల్ని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అయితే ఉంటాయో ఆ మాటలు మనల గురించినటువంటి సాక్ష్యంగా కనబడతా ఉంటాయి. అలాగే కొరింథీలో ఉన్నటువంటి సంఘమును పౌలు గారి యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క ఆలోచన, ఆ సంఘం ఎలాగుండాలని కోరుకున్నాడు అని అంటే వాక్యం సెలవిస్తున్న మాట, ఇదిగో ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. లోపము లేని సంఘముగా కొరింథీ సంఘము ఉండాలని పౌలు గారు కోరుకున్నాడు. సంఘంలో లోపం ఉండాలని ఏ సేవకుడు కోరుకోడు. ప్రతి సేవకుడు కూడా సంఘం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి సంఘము కూడా దీవెనకరంగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా వారు మేలు పొందేటువంటి వ్యక్తులుగా వారు ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగానే పౌలు గారు కూడా ఆ సంఘము లోపము లేని సంఘముగా ఉండాలని కోరుకొని వారిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఏ లోపము లేని సంఘంగా నాకు కనబడతా ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఏ లోపము లేని సంఘముగా మీకు ఇచ్చినటువంటి తలాంతులు, మీకు ఇచ్చినటువంటి వరములను, మీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను, మీకు ఇచ్చినటువంటి దేవుడి యొక్క గొప్ప
ఆలోచనలన్నింటినీ కూడా మీరు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. మంచి మాట పౌలు గారు పలుకుతున్నాడండి. ఆ సంఘాన్ని చూసినప్పుడు పౌలు గారు అన్నాడు, మీలో ఏ లోపము లేదు, ఆ లోపము లేని సంఘంగా నేను చూడాలనుకుంటా ఉన్నాను. అయితే లోపం లేదని మీరు అనుకుంటున్నారేమో. నాకు కొందరు చెప్పినటువంటి మాటను బట్టి అక్కడ అంటాడు కదా, అది కాదమ్మా, ఇక్కడ ఒక మాట చదువుదాం. 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. సంఘము ఏ లోపము లేనిదిగా చూడాలని కోరుకున్నటువంటి పౌలు గారు ఆ సంఘములో ఉన్నటువంటి కొరత, ఆ సంఘములో ఉన్నటువంటి లోపము, ఆ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను క్లోయే అనబడేటువంటి ఇంటి వారి ద్వారా తెలుసుకున్నాడట. ఆయన ఆశించినటువంటి తీరు, ఆయన ఆశించినటువంటి ఆలోచన వారు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇదిగో ప్రక్క వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు, ఇదిగో పౌలు గారు నువ్వు సంఘం లోపం లేదని చెప్పని అనుకుంటున్నావేమో, సంఘం బాగా ఉందని అనుకుంటున్నావేమో, సంఘంలోనట కలహాలు ఉన్నాయట. కలహాలు అంటే అంతర్గత గొడవలు ఉన్నాయి, సంఘంలో విభేదాలు ఉన్నాయి, సంఘంలో మనుషులు కలవడం లేదు, కలహాలు ఆ సంఘములో ఉన్నాయని చెప్పానని పౌలు గారితో క్లోయ ఇంటి వారు చెప్పారట. ఆ ఇంటి వారు చెప్పిన మాటలను బట్టి పౌలు గారు అంటున్నాడు, చెప్పినటువంటి మాటను బట్టి, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు అని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితురా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితురని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయునకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి. అక్కడున్న సంఘములో ఉన్నటువంటి కొన్ని లోపాలను గురించి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయములో పౌలు గారు పలుకుతున్న మాట, ఏ కృపావరములోనూ మీరు లోపము లేని వారిగా ఉండాలని నేను కోరుకున్న మాట వాస్తవమే. కానీ ఇది క్లోయ ఇంటి వారు చెప్తున్న మాట ఏమిటంటే సంఘములో కలహాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. లోపము లేని వ్యక్తులుగా దేవుడు చూడాలని కోరుకున్నాడు నన్ను. లోపము లేని వ్యక్తులుగా సరిదిద్దాలని పౌలు గారు చూస్తా ఉన్నాడు. ఏ లోపము లేకుండా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉంది. దానియేలు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలో, 5వ అధ్యాయం 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఒక అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేమనగా, మెనే మెనే టేకిల్ ఉపార్సిన్. ఈ వాక్యభావం ఏమనగా, మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. లెక్క చూచి దానిని ముగించెను. లెక్కలో ఎక్కడ లోపం ఉంది? దేవుని యొక్క చూపులో, దేవుడు చూస్తున్నటువంటి తన ప్రభుత్వంలో ఎక్కడో లోపం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన వాడు దేవుడు, రాజుగా నియమించిన వాడు దేవుడు. ఇదిగో బెల్షస్సరు అనబడేటువంటి రాజును దేవుడు రాజుగా నియమించాడు, అధికారం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. తన ప్రభుత్వం అంతటి విషయంలో ఆయన లెక్క చూశాడట ఒకరోజు.
పరిశీలన చేసేటువంటి దేవుని దృష్టిలో ఏ లోపము లేని వారిగా నీవు నేను కనబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. లోపముంటే పరిస్థితులు మారిపోతాయి. ఆశించిన గమ్యానికి చేరలేవు, కోరుకున్న ఆశలు నెరవేర్చబడలేవు, తలంచిన తలంపులు నిర్వీర్యమైపోతాయి. కాబట్టి ఇదిగో బెల్షస్సరు అనబడినటువంటి రాజుకి దేవుడు రాజ్యాధికారాన్ని ఇచ్చినప్పుడు తనకిచ్చినటువంటి అధికారమును చేపట్టుకొని తనకిష్టమైనట్లుగా బ్రతుకుతూ ప్రజల పరిపాలన చేస్తున్నాడు ఈ బెల్షస్సరు. పైపెచ్చు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం మాత్రమే కాకుండా దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములన్నింటిని కూడా తీసుకొచ్చి దేవుని మందిరము ఎదుటే ఆ ఉపకరణములలో, ఆ పాత్రలలో, ఆ వస్తువులను అపవిత్రపరుచడానికి ఇష్టపడి ఏం చేశాడు? తన మద్యమును ఆ పాత్రల్లో పోసి తాగుతూ నన్నెవడు ఏం చేయగలడని చెప్పన్నట్టు తన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. దేవుని ఉపకరణములను మలినపరుస్తూ ఉన్నాడు. దేవుని ఉపకరణములను పాడు చేస్తూ ఉన్నాడు. దేవుని ఉపకరణములను గ్రహింపు లేకుండా వాటిని నిర్వీర్యపరుస్తూ ఉన్నాడండి. ఈ బెల్షస్సరు ఎంత లెక్కలేనితనం అది. ఒక అధికారాన్ని దేవుడిచ్చినప్పుడు మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఇదిగో మనుష్యులు ఒకవేళ మనల్ని ఆదరించచ్చేమో, దేవుని యొక్క ఆదరణ మనకు దొరకదు. ఎలాంటిదైనా సరే ఇదిగో బెల్షస్సరు రాజు అవ్వచ్చు, నీ కుటుంబంలో నీవు యజమాని అవ్వచ్చు, సమాజంలో నువ్వు పెద్దగా చలామణి అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారమును నువ్వు దుర్వినియోగపరుచుకునేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఇక మందిరములో ఉన్నటువంటి ఉపకరణములనే పాడు చేసినటువంటి బెల్షస్సరును దేవుడు లెక్క చూచి ఏం చేశాడు? తన ప్రభుత్వము నుండి లెక్క చూచి ఆయన్ను ముగించెను. మరి మన హృదయమే దేవుని ఆలయం అయి ఉంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ ఆలయాన్ని మనం పాడు చేస్తూ ఉంటే ఇదిగో ఏది హృదయంలో పెట్టుకోవాలో, దేనికి స్థానం ఇవ్వాలో, దేనికి అవకాశం ఇవ్వాలో, ఏ పని మనం చేయాలో, ఏ ఆలోచన మనం చేయాలో దానికోసం నీవు నేను ఉపయోగపడకుండా ఆ ప్రకారంగా మనం నడవకుండా మనకి ఇష్టమైనట్లుగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు తన రూపములో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఇదిగో మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటున్నాడండి. ఎవరి పోలిక అంట? దేవుని పోలిక నీకు ఇచ్చాడు. దేవుని పోలిక నాకు ఇచ్చాడు. ఆయన పోలికలో చేయబడినటువంటి నీవు, ఆయన వస్తువుగా పిలువబడుతున్నటువంటి నీవు, ఆయన పని అయి ఉన్న నీవు 1వ కీర్తనలో ఏమంటాడు? 1వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను. పుట్టినోట్లో మనలను మనమే సృజించుకొనలేదు. మరి మనల్ని మనం సృజించుకోకపోతే మనం ఎవరి వారం? మనము ఆయన వారము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరి వారము? మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని పోలికలో సృజించబడిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన తన పోలిక చొప్పున నన్ను నిర్మించిన వాడై ఉన్నాడు. ఆయన మన కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నా అంతరంద్రములను నీవే కలుగజేసితివి. ప్రతి అవయవ భాగానికి నిర్మాణకుడై ఉన్న దేవుడు నిన్ను పరిశీలన చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలా లేదా? ఏ లోపము లేకుండా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కనబడే నిమిత్తమై దేవుని పనిని పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ పోతే మనలో ఇంకెన్ని లోపాలు ఉంటాయి? బెల్షస్సరు తనకిచ్చినటువంటి అధికారమును దుర్వినియోగపరుచుకొని ఇదిగో మందిరావరణంలో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకెళ్ళి తన మద్యము సేవించడం కోసం అది ఆ ఉపకరణములలో మత్తు పానీయాలు పోసి తాగుతూ ఊరేగుతూ ఉన్నాడు. చూసినటువంటి దేవుడు తన లెక్క ముగించేశాడట. రాత్రి ఎవరి కోసం ఉపయోగపడాలి, ఎవరికి నచ్చినట్లుగా బ్రతకాలి,
మనకు నచ్చినట్లుగా బ్రతకడం కాదు, దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని పోలికలో సృజించబడిన వారమై ఉన్నాం. మన హృదయము దేవుని ఆలయమై ఉంది. ఆ దేవుని ఆలయంలో మనం ఎవరికి స్థానాన్ని ఇస్తా ఉన్నాం, ఎవరికి అవకాశాన్ని ఇస్తా ఉన్నాం? దేవునికి అవకాశం లేకపోతే మనం లోపం ఉన్నట్ట లేదా? లోపం ఉంటే దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా ప్రవేశము లేదు. కొరింథీ సంఘమును గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను క్లోయే ఇంటి వారిని మాట విని మిమ్మల్ని గురించి తెలుసుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, మీ సంఘములో కలహములు ఉన్నవి. కలహములుంటే ఇక పరిపూర్ణత కలిగిన వారం కాగలుగుతామా? పరిపూర్ణులుగా కాగలగడానికి మనమందరము కూడా ఐక్యత కలిగిన వారమై ఉండాలి. మనమందరము కూడా సఖ్యత కలిగిన వారమై ఉండాలి. ప్రేమను కలిగిన వారమై ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా ఒకరినొకరు విభేదించుకునే వారముగా కాక ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి స్వభావం కలిగిన వారమై ఉండాలి. ఒకరి పట్ల ఒకరు గౌరవించుకున్నటువంటి వారమై ఉండాలి. లోపము అనేది ఏ ఒక్కటి మనలో ఉన్నప్పటికీ దాని వలన మనము దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి అనర్హులమైపోతాం, యోగ్యత లేని వారమైపోతాం. ఇంత చేసి, ఇది సామెత ఉంది కదా, ఇంత చేసి ఇంటి వెనకాల అది అయిపోద్ది పరిస్థితి. ఎంత భక్తి చేసేం ప్రయోజనం? లోపం ఒక్కటి ఉంటే ఆ లోపం మనల్ని వెనక్కి లాగేస్తుంది. ఇక బెల్షస్సరు ఒక్క తప్పు తన ప్రభుత్వాన్ని దేవుడు కూల్చేశాడు. దేవుడు కోరుకున్నటువంటి గొప్ప ఆలోచన ఈ మధ్యకాల సమయంలో నీవు నేను మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద మన గురి కలిగి ఉండగలిగితే, ఏ లోపము లేనటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలని కోరుకుంటాను. కాబట్టి అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, పేతురు చెరసాల్లో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏముంది ఇక్కడ? సంఘంలో లోపం లేదు. సంఘమైతే ఏం చేస్తుందట? సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థనలో కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం ఏ హృదయంతో చేస్తున్నామో, ఎలాంటి హృదయంతో చేస్తున్నామో, నచ్చిన వాళ్ళకి ఒకలాగా, నచ్చిన వాళ్ళకి ఒకలాగా మనం చేసే ప్రార్థన ఉంటే అది ఏమాత్రం కూడా ఫలభరితంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. దేవుడు ప్రతి పరిస్థితులను దేవుడు గమనించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, పేతురు చెరసాల్లో ఉంచబడెను. ఎవరి పేతురు? ఆ సంఘానికి కాపరి అయి ఉన్నటువంటి పేతురు దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తూ ఉండగా, హేరోదు అనబడేటువంటి రాజు మూర్ఖత్వం కలిగి దేవునికి అయిష్టమైనటువంటి కార్యం చేస్తూ దేవుని బిడ్డలందరినీ హింసిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను చంపుతున్నాడు, కొంతమందిని చెరసాల్లో వేస్తున్నాడు, కొంతమందిని కష్టపెడతా ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. అక్కడ పేతురు చేసిన తప్పేం లేదు. దేవుని మాటలు ప్రకటన చేస్తున్నటువంటి దేవుని మాటలను బట్టి ఇదిగో పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి అతను బాధ పెడతా ఉన్నాడు, కష్టపెడతా ఉన్నాడు. ఇప్పుడు సంఘము తెలుసుకుని ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో ఇతరులకు కలిగిన కష్టాన్ని ఎరిగినటువంటి సంఘం, ఇతరుల నిమిత్తమై ప్రార్థన చేయడానికి అనుభవం కలిగినటువంటి సంఘం ఇప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ సంఘము యొక్క ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చిన వాడు. 7వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో ప్రభుదూత అతని యొద్ద నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ఏ లోపము లేని సంఘముగా పేతురు నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇష్టపడ్డాడు. 5వ వచనంలో వారు ప్రార్థన చేస్తున్నారు. 7వ వచనంలో ఆయన తన పని ప్రారంభిస్తా ఉన్నాడు. ఇదిగో పేతురు చెరసాల్లో ఉంచబడిన గదిలో గొప్ప వెలుగు ప్రకాశిస్తా ఉందట. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడి పడెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఖ్యలు ఊడిపోయినాయి పేతురుయి. కారణం ఏంటి? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. నీవు నేను మనము కూడా ఏ లోపము లేని వారముగా కనబడినట్లుగా మన హృదయంలో ఇక పరిశుద్ధత కలిగినటువంటి వారమై ఏది కూడా మన హృదయంలో పెట్టుకొనకుండా మనము చిన్న పిల్లల స్వభావముతో కనుక ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు ఆలకిస్తాడు. తప్పక దేవుడు మన మనమును ఆలకిస్తాడు. మనం చేస్తున్న ప్రార్థన ఆలకిస్తాడు. మనం చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. లోపము లేకపోతే అత్యాసక్తితో ప్రార్థన చేసిన సంఘము ప్రార్థన పేతురు సంఖ్యల్లో ఊడిపోయినట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. చదువుదాం మాట. అక్కడే లోకరక్ష వార్త 18వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. లోకరాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొనినా ఇతరులలో తునీకరించి కొందరిలో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై. వాక్యంలో ఇప్పుడు మనం చదివిన మాట మనం ఆలోచన చేస్తే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొనిన ఇతరులు తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. మేమే ప్రార్థనా పరులమో. ఇది కూడా ఒక లోపమే. ఈ మాట అనుకోవడం కూడా ఒక లోపమే. ఈ లోపంతో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. తామే నీతిమంతులం అనుకుంటూ చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడట. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారస్తులనైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అబ్బో, మంచి థ్యాంక్స్ గివింగ్ తెలుస్తా ఉన్నాడు. కృతజ్ఞత చెల్లించడం అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తాన్ని చేస్తున్నట్టేనా కృతజ్ఞత చెల్లించడం అంటే? ఎలా చెల్లిస్తున్నాడు తెలుసా? ప్రక్క వ్యక్తిని తృణీకరిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమ హృదయంలో లేకుండా పక్క వాడిని తృణీకరించే హృదయాన్ని పెట్టుకొని ఏమంటావు? నేను దశంభాగం ఇస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అదిగో పక్కన ఉన్న వాళ్ళలాగా నేను దొంగలాగా లేను, నేను వ్యభిచారిలాగా లేను, లేదా నేను మరొకలాగా లేను. ఇవన్నీ నీకెందుకు? నువ్వేమై ఉన్నావో నీ స్థితి, నీ స్థాయిని మాత్రమే జ్ఞాపకం చేసుకో. పక్క వారితో పోల్చుకుని పక్క వారిని తృణీకరిస్తే నీలో ఏ లాభం ఉన్నట్టు? నువ్వు ఒకవేళ అవతల వ్యక్తులు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తుంది. నువ్వు 4 మాటలు ఎక్కడ అన్నావు, ఆ 4 మాటలు అవి నీకు అప్లై చేయబడతాయి. నీలో ఇంకెంత లోపం ఉంది? నువ్వు ఇంతమందిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళలాగా నేను లేనని అంటున్నప్పుడు ఇక నీలో ఎలాంటి మనస్సు ఉంది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఏ లోపము లేని వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో పేతురు నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు సంఘమట అత్యాసక్తితో ఐక్యతతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. ఇదిగో ఇక్కడున్న ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలవబడి మాట్లాడుతున్నాడు, దేవా, నేను చోరులను అంటే దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను. ఏమంటున్నాడు? పైపెచ్చు పక్కనే ఉన్నటువంటి ఈ సుంకరి వలనైనను నేను
ఉండనందుకు. ఇప్పుడు ఎవరిని తృణీకరించాడు? తన సహోదరుని తృణీకరించాడు. తన సహోదరుని ద్వేషించాడు. తన సహోదరుని తన మాటల చేత గాయపరిచిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. వాక్యం సెలవిస్తా ఉంది, ఇక మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, తర్వాత ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదిగో నీ పొరుగు వారిని ప్రేమించే హృదయమే నీలో లేదు. నువ్వు దొంగతనం చేయకపోతే ఇంకేమి, లేకపోతే వ్యభిచారం చేయకపోతే ఇంకేమి, లేదా ఇంకా దశమ భాగంలో ఇగిపోతే ఇంకేమి. నువ్వు ఇన్ని చేసావు కానీ పక్కవాడిని ద్వేషిస్తున్నావే. ఈ లోపమును బట్టి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదట. మనలో ఉన్న లోపమును మనం కనుక సరి చేసుకోగలిగితే మనం పరిపూర్ణం అవ్వగలుగుతాం. మన లోపాన్ని మనం గుర్తించినప్పుడు దేవుడు లెక్క చూస్తాడు. దేవుడు లెక్క చూస్తే ఇక గెట్అవుటే. ఆయన గెట్అవుట్ అనేదాకా మనం తెచ్చుకోకూడదు. మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్న వ్యక్తులమై ఉండాలండి. ఏ లోపము లేనటువంటి వ్యక్తులుగా నీవు నేను కనబడు నిమిత్తమై దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 14వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంతా కూడా అక్కడున్న సంఘాన్ని సరిచేయడానికి పౌలు గారు రాసినటువంటి ఆ ఉత్తరం. అది 14వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. చాలండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. సంగమునకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మీలో ఏ లోపము లేదని నేను అనుకుంటున్నాను. ఇక క్లోయే ఇంటి వారి ద్వారా తెలుసుకున్న ఆలోచన ఏమిటంటే, మీలో కలహాలున్నాయి. కలహాలన్నీ పోవాలనుకో, హృదయం నిండా ఏముండాలి? ప్రేమ ఉండాలండి. ప్రేమ ఏం చేస్తుందట? సమస్తాన్ని కప్పేస్తుందట. నాకు విపరీతమైన కోపం ఉంది మీ మీద. ప్రేమ కనుక నాలో లేదనుకో, కోపమే కనపడుతుంది. అదే కనుక ప్రేమ నాలో ఉందనుకో, ఆ కోపం అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ పౌలు గారు సంఘాన్ని సరిచేయు నిమిత్తమై చెప్తున్న మాట ఏమిటంటే, వారు ఏ లోపము లేని వారుగా కనబడాలి అని అంటే వారు ఎలా ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలట. ప్రేమ కలిగి ఉండాలి. 13వ వచనం చదువుదాం. 13వ అధ్యాయంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది. నిన్ను నన్ను మనందరినీ కూడా పరిపూర్ణంగా నిలబెట్టదగినది ప్రేమయే. 13వ అధ్యాయం 1వ వచనంలో, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై చాలండి. ఏమంటాడు? వాక్య సెలవిస్తుంది. మనుషులు భాషలతోనూ దేవదూతల భాష. అబ్బో, నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టుందయ్యా. అమ్మ, నువ్వు మాట్లాడుతుంటే దేవదూత దిగి వచ్చినట్టుంది. ఎంత సుస్పష్టంగా వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. మాట్లాడుతున్నాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. మనం ఇదిగో దేవుడు దిగొచ్చినట్టుగా మాట్లాడినా, మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడి దూతలాగా కనపడినా, మన మాటలు అలా బాగా ఇతరులను ఆకట్టుకునేటట్లుగా ఉన్నప్పటికీ ఏమంటాడు? ప్రేమ లేని వాడవైతే మ్రోగెడు కంచును గణగణలాడించు. అదండి, ఉపయోగం లేదు. శబ్దము తప్ప ఏ ప్రయోజనం లేదండి. ఎంత తీగా మన మాటలున్నా మన హృదయంలో ప్రేమ అనేది కనుక లేకపోతే అది వ్యర్థము అని అంటున్నాడండి. నీ విశ్వాస జీవితంలో నీవు నిరీక్షణ
ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేది క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైనవి. ఈ ప్రాముఖ్యమైన వాటిలో కూడా ప్రేమ అనేది శ్రేష్టమైనది. ఈ ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. చాలండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నిటినీ కప్పుతుంది. కాబట్టే కదా దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు? మనము శత్రువులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, మనము పాపులమై ఉండగానే, ఏ మంచి లక్షణం మనలో కనబడకపోయినప్పటికీ ఈ ప్రేమ ఏం చేసిందట? పానీలే కప్పేసిందట. కాబట్టి నేటి వరకు నీవు నేను సజీవుల లెక్కలో నిలబడగలుగుతాను. ఆ ప్రేమే గనక లేకపోతే, మనుషుల కోపమే గనక దేవునికి ఉంటే మనం తట్టుకోగలమా? కీర్తన భాగంలో రాయబడిన మాట ఏమిటంటే 31 కీర్తన 5వ వచనంలో, 31 కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చాలండి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండనట. ప్రేమ, ఆయన దయ అనగా ప్రేమే. ఆయన ప్రేమ ఆయుష్కాలమంతా నిలిచి ఉంటుందట. ఆయుష్కాలమంతా. మనలో ప్రేమ కంటే ద్వేషాలు కరుడు కట్టుకొని ఉంటాయి, దాచిపెట్టుకొని ఉంటాం. అబ్బే, ఒక పట్టాన వాటిని విడిచిపెట్టుకుందామన్న ఆలోచన ఉండదు మనసు మనకి. పౌలు గారు అంటాడు, నువ్వు ఏ లోపం లేని వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? సమస్త దోషములను కప్పుతుందట. సమస్త దోషాలను కప్పేటువంటి ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో శంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను తన ప్రక్కనే ఉన్నటువంటి పరిసెడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ శంకర్ వల్లే ఉన్నందుకని చెప్పానని శంకర్ని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తూ ఉన్నాడు. లోపం కలిగి ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? ద్వేషం అంతటిని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? దేశాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నానని చెప్పుకోడు, ఏం ప్రయోజనం? కాబట్టి పరలోకము కొరకై నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అయితే ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టడానికి దేవుడి మధ్యాహ్న కాల సమయంలో తన సేవకుడి ద్వారా పలుకుతా ఉన్నాడు. నువ్వు ఏ లోపము లేని వ్యక్తిగా కనబడాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది ఆ పరిశుద్ధ గ్రంథంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందరు. చాలండి. ఏమంటాడు? ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారట. వీళ్ళు మనుషులు ప్రేమించరు, సుఖాన్ని ప్రేమిస్తా. మనుషులు ప్రేమించడానికి మనసు ఉండదు, కానీ సుఖాన్ని మాత్రం ప్రేమిస్తూ ఉంటా. నేను బాగుంటే చాలు అనుకుంటా ఉంటా. ఎవరు వీరు? అంత్య దినాల్లో ఉండేటువంటి మనుషుల మనస్తత్వాలు ఇవి. ప్రతి మనుషులు కనబడుతున్నటువంటి ఆలోచన సౌఖ్యాన్ని కోరుకుంటా ఉన్నారు, కానీ దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడ్డా ఉన్నారు. దేవునికి వారి ప్రేమనివ్వడానికి ఇష్టపడ్డా ఉన్నారు.
దేవుడు మాత్రం వారి పట్ల అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, వీరు మాత్రం దేవుని ప్రేమించడం పక్కన పెట్టి ఏం చేస్తున్నారట, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు కనబడతా ఉన్నారు. ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. దేన్ని ప్రేమించాలి? మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండింటి పక్కన పెట్టేసి ఈ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా, సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. దేవుణ్ణి సైతము ప్రక్కన పెట్టేసినటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. వారి సౌఖ్యం కోసం, వారి సంతోషం కోసం ధనవంతుడు ఈ భూమి మీద ఉండగా తన సౌఖ్యాన్ని కోరుకున్నాడు. దేవుణ్ణి ఏమాత్రం కూడా ప్రేమించిన వాడు కాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు దేవుని ప్రేమించాలనుకున్నాడు, కానీ దేవుని ప్రేమను తన అన్నదమ్ములకు చెప్పాలనుకున్నాడు, కానీ ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. ఇక పై రాగడానికి వీలే లేదు. దేవుని ప్రేమించడానికి దేవుడిచ్చిన అవకాశము సద్వినియోగపరుచుకోవాలి. మరొక మాట చదివినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను. ఒక వ్యక్తి ఏమో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మరొకళ్ళేమో ఏం చేస్తున్నారు? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. ఎంతమంది లేరు ఈ లోకాన్ని ప్రేమించేవారు? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు ఎంతమంది లేరు? అంత్య దినాల్లో కనబడుతున్నటువంటి మనుషులకు దేవుడిస్తున్న సూచన. కాబట్టి నువ్వు ప్రేమించాల్సినటువంటి దాన్ని ప్రక్కన పెట్టేసి దేవుడు చెప్పని వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. సుఖాన్ని ప్రేమిస్తున్నారు, అలాగే ఏం చేస్తున్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏమున్నాయి? నేత్రాశ, జీవపు డంబము, శరీరాశయు, తండ్రి వలన పుట్టినవి. అది తండ్రి వలన పుట్టిన వాటిని మాత్రం ప్రేమించడం లేదు, తండ్రి వలన పుట్టని వాటిని ప్రేమిస్తున్నారు. సుఖాన్ని ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఏముంది? లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉందండి. వీటి వైపు మనుషుల యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. వీటి మీద వారి యొక్క ఆలోచన పెట్టి వాటి కొరకై ప్రయాసపడతా ఉన్నారు. కానీ రోమీయులకు రాసిన పత్రికలో దేవుని మాట సెలవిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. అంటే క్రొత్త వ్యక్తులుగా నీవు నేను మార్చబడాలి. ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల వైపు పరిగెత్తడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ లోకంలో నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది, శరీరాశ ఉంది. వీటి వైపు ఈ లోకం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోక మర్యాదను నీవు అనుసరించద్దు, దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించు, దేవుని ఇష్టాన్ని నువ్వు అనుసరించు. ఏమిటి దేవుని చిత్తము? మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు ప్రేమించమన్న వాటిని పక్కన పెట్టేసి లోకము ప్రేమిస్తున్న వాటి వైపు నీ మనసును నిలిపినట్లయితే నీ లోపము నీ పరలోక రాజ్యపు స్థానాన్ని పతనం చేస్తుంది. నువ్వు ఏ లోపము నీలో ఉందో గుర్తిస్తే ఆ లోపాన్ని సరిచేసుకోగలిగితే, దేవుడు కోరుకున్న దాన్ని కనుక నువ్వు అనుసరించగలిగితే
నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నీ పొరుగు వాడిని ప్రేమించగలిగితే, నీలో ఉన్న లోపము నువ్వు సరి చేసుకోగలిగితే, ఇక కొరింథీలో ఉన్నటువంటి సంఘము యొక్క లోపము, వారు ఎలాగున్నారట? వారు కలహములతో నిండి ఉన్నారట. కలహములు ఎలా వచ్చిన కలహాలంటే ప్రేమ లేకయే. 14వ అధ్యాయులు అంటాడు కదా, మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇవన్నీ కొట్టిపోతాయి. ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ పోతాయండి, ప్రేమే కనుక మన హృదయంలో ఉంటే. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ లోపము లేనటువంటి సంఘముగా కొరింథీలో ఉన్న సంఘము సరిచేయబడాలని పౌలు గారు కోరుకున్నట్లుగా, ప్రేమ కలిగి ఉండాలని ఆ సంఘమును పౌలు గారు బలపరుస్తున్నట్లుగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీలో, నాలో, మనలో ఉన్న ప్రతి దోషము, ప్రతి ద్వేషము అవన్నీ కొట్టివేయబడినట్లుగా నువ్వు ప్రేమ కలిగి ఉండటానికి కనుక నువ్వు ప్రయాసపడగలిగితే, సమస్తమును కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చబడినటువంటి వ్యక్తిగా నీవు నేను కలిగి ఉండటకు దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా